నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన పాఠశాల విద్యాశాఖ కార్యాలయం ముట్టడి, మెగా డిఎస్సి ప్రకటించాలని డిమాండ్. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు. ప్రాణం పోయిన బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు వెళ్లనని స్పష్టం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఎన్టీఆర్ 100 రూపాయల నాణెం విడుదల. లక్ష్మీ పార్వతిని ఆహ్వానించకపోవడం సరికాదన్న ఉండవల్లి అరుణ్ కుమార్. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. మెగా డిఎస్సి ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు తలపెట్టిన పాఠశాల విద్యాశాఖ కార్యాలయం ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బషీర్బాగ్ చౌరస్తా నుండి రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో ర్యాలీగా బయలుదేరారు. నిరుద్యోగులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు నిరుద్యోగులకు మధ్య తోపులాట జరిగింది. తర్వాత నిరుద్యోగులపై లాఠీ చార్జ్ చేశారు. పోలీసులను దాటుకుని అసెంబ్లీ వైపు నిరసనకారులు పరిగెత్తారు. అసెంబ్లీ పరిసరాల్లో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రకారం 25,000 టీచర్స్, కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారము 22,000, ఉపాధ్యాయ సంఘం చెప్పేది 25,000. ముఖ్యమంత్రి గారు 14,000 భర్తీ చేసిన అసెంబ్లీలో చెప్పారు. ఇంత వేల సంఖ్యలో వీళ్ళు 5,000, 6,000 అంగీకరించట్లేదు. 25,000 టీచర్స్ వదిలిపెట్టేది లేదని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇది మెగా డిఎస్సి కాదు. 7 లక్షల మంది డిఈడి పాస్ అయ్యి రోడ్ల మీద తిరుగుతుంటే, ఇంకొక వైపు పేద వర్గాలు చదివే పిల్లలు చదివేటువంటి ప్రభుత్వ పాఠశాలలో మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ టీచర్లు లేకపోతే ఎట్లుంటుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే మెగా డిఎస్సి ప్రకటించి, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద అజ్ఞాయం అందుతున్నారు. ఎక్కడికెక్కడ ధర్నాలు చేస్తున్నారు, మంత్రాలు చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ముఖ్యమంత్రి గారు మొత్తం టీచర్స్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. వైజాగ్లో దీక్ష చేపట్టిన అనంతరం కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ, లాభాల్లో నడుస్తున్న ఉక్కు పరిశ్రమను తన మిత్రుడు అదానికి చోకగా కట్టబెట్టేందుకు ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. 8 లక్షల కోట్ల విలువైన పరిశ్రమను కేవలం 4,000 కోట్లకే కట్టబెట్టాలని మోదీ కుట్రలు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సఫలం కానివ్వమని చెప్పారు. మోడీకు వత్తాసు పలుకుతున్న ఇక్కడి పార్టీల నేతలు కూడా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు అవకాశం ఇస్తే లక్షల కోట్ల విరాళాలు తీసుకొచ్చి వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కాపాడుతానని, 10 లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తానని తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం వెనుక తగ్గేదాకా తన దీక్షను కొనసాగిస్తానని స్పష్టం చేశారు. అనౌన్స్మెంట్ చేయాలి. దాని ద్వారా దాని ద్వారా లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు స్టీల్ ప్లాంటే కాదు, 10 లక్షల ఉద్యోగాలు, 10,000 ఎకరాల భూమి ఇచ్చి 1000 కంపెనీలకి 10,000 ఉద్యోగాలు అంటే 10 లక్షలు మన ఆంధ్రులకు, విశాఖ ప్రజలకు ఉద్యోగాలు వస్తాయి. దానికి నేను సీరియస్గా దాదాపు 100 పేజీలు నేనే ప్రిపేర్ చేసి సుప్రీంకోర్టు
పెద్ద పెద్ద లాయర్లతో, హైకోర్టు పెద్ద పెద్ద లాయర్ల సలహాలు తీసుకొని ఫైల్ చేశాను. రైతులు అనౌన్స్మెంట్ చేయాలి, మా స్టీల్ ప్లాంట్ను దోచుకోము, అమ్మేము. మూర్ఖులు తప్ప అందరికీ తెలిసి ఇది ప్రైవేటైజేషన్ కాదని. 50 సంవత్సరాల స్టీల్ ప్లాంట్ రానందుకు త్యాగాలు చేసి 32 మంది ప్రాణాల్ని బలిగా అర్పించారు. అంతేకాకుండా అనేక వీరులు శూరులు దాదాపు 100 మందిలో మన వార్డు మెంబర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు రాజీనామా చేసింది మనకు తెలుసు. ఎందుకంటే నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాను కనుక. ఉన్నదాన్ని సర్వనాశనం చేసి భూములు దోచుకోవడానికి మోదీ గవర్నమెంట్ తన ప్రియమిత్రుడైన అదానీకి 8 లక్షల కోట్లు 4,000 కోట్లకి అమ్మేస్తున్న సంగతి మీకు తెలుసు. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను చచ్చిన సెక్యులర్ పార్టీలకు వెళ్ళనని, ప్రాణం పోయిన బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు పోనన్నారు. తెలంగాణను హిందూ రాష్ట్రం చేయాలనే తన లక్ష్యమని, బీజేపీ టికెట్ ఇవ్వకుంటే రాజకీయాలు పక్కన పెట్టి హిందూ రాష్ట్రం కోసం పని చేసుకుంటానని అన్నారు. గోషామహల్ బీఆర్ఎస్ టికెట్ ఎంఐఎం చేతిలో ఉందని, అందుకే పెండింగ్ పెట్టారన్నారు. దారుసలాం నుంచి గోషామహల్ బీఆర్ఎస్ అభ్యర్థిని ఎంపిక చేస్తారని, బీజేపీ అధిష్టానం తనపై సానుకూలంగా ఉందన్నారు. సరైన సమయం చూసి తనపై సస్పెన్షన్ వేటు ఎత్తివేస్తారని ఆయన అన్నారు. ఇప్పుడు మీకైతే తెలుసు, గోషామహల్ కాన్స్టిట్యున్సీ సీటు బీఆర్ఎస్ చేతిలో లేదు డిక్లరేషన్ చేయడానికి. అది ఎంఐఎం చేతిలో నుండి దారుసలాం నుంచే ఆ పేరు డిక్లేర్ అవుతుంది. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ కానీ, అక్బరుద్దీన్ ఓవైసీ కానీ ఎవరి పేరు పంపిస్తే వాళ్ళకే గోషామహల్ నుంచి టికెట్ వస్తుంది. అంటే బీఆర్ఎస్ నుంచి మీరు పోటీ చేయాలనుకుంటే అంటే మీరు అసలు మీకే ఇస్తారని? లేలే, నేను సచ్చిన బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ సెక్యులర్ పార్టీలో నేను వెళ్ళను. నేను ఒక హిందూవాదిని, హిందూ రాష్ట్రం చేయాలి నా లక్ష్యం. బీజేపీలో ఉంటాను, లేకపోతే రాజకీయం కొన్ని సంవత్సరాలు ఇడిచి హిందూ రాష్ట్రం గురించి పనిచేసుకుంటాను. అంత తొందరగానే అవుతుంది. ఆల్రెడీ కేంద్రం నుంచి కానీ స్టేట్ నుంచి కానీ ఆల్ బీజేపీ అధికారులు నా ఎంబడున్నారు. అంత తొందరగానే అయిపోతుంది. లేలే, నేను ఇప్పుడే చెప్పినా మీకు, నేను ఇండిపెండెంట్గా కానీ వేరే పార్టీ కానీ అసలు నేను పోటీ కూడా చేయను. కావాలంటే కొన్ని సంవత్సరాలు రాజకీయంని పక్క పెట్టి నా భారతదేశం హిందూ రాష్ట్రం కావాలి, ఆ లక్ష్యం పైన నేను ముందుకెళ్తాను. చాలా మంచిగా రెస్పాన్స్ ఉంది. స్టేట్ కమిటీ కానీ సెంట్రల్ కమిటీ కానీ అందరు నా ఎంబడున్నారు. సరైన సమయం గురించి వాళ్ళు చూస్తున్నారు. సరైన సమయం వస్తుంది. మళ్ళీ ఒకసారి మీ ఎంబడి నేను ఉంటా. మళ్ళీ ఒకసారి టికెట్ కూడా తీసుకుంటా. మళ్ళీ ఒకసారి గెలిచి కూడా చూపెడతా. లేలే, ఫస్ట్ గోషామహల్ నియోజకవర్గం నుంచే కొట్లాడతా, ఎమ్మెల్యేగానే నేను కొట్లాడతా. దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ స్మారక నాణం విడుదల కార్యక్రమానికి తనను ఆహ్వానించకపోవడంపై ఆయన సతీమణి లక్ష్మీపార్వతి తీవ్రంగా మండిపడ్డారు. ఎన్టీఆర్ భార్యనైనా తనను పిలవకపోవడం అన్యాయమని అన్నారు. ఆయన ప్రాణాలు తీసిన వాళ్ళు వారసులుగా చలామణి అవుతున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ పేరుతో 100 రూపాయల నాణం విడుదల చేయడం సంతోషంగా ఉందని, కానీ తనను పిలవకపోవడం బాధగా అనిపిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వమే నిర్వహిస్తే ఎన్టీఆర్ భార్యగా నన్ను పిలవకపోవడం తప్పని, ఇన్విటేషన్ చూస్తే ప్రైవేట్ ఫంక్షన్కు రాష్ట్రపతి గెస్ట్గా వెళ్తున్నట్లుందని అన్నారు. ఎన్టీఆర్ భార్యగా తనను పిలవకపోవడం అన్యాయమన్నారు. ఆయన ప్రాణాలు తీసిన వాళ్ళు వారసులుగా చలామణి అవుతున్నారన్నారు. ఎన్టీఆర్ భార్యగా ఆ నాణ్యం అందుకోవడానికి అర్హత తనకే ఉందని అన్నారు. చెప్పండి మీరంతా కూడా, జీవితం అంతా కూడా నేను ఎన్టీఆర్ భార్య, నేను బోర్డు ఒకటి మెళ్ళో కట్టుకొని తిరగాల. ఇదిగో మా పెళ్లి ఫోటో. దగ్గరకు వచ్చి తీసుకోండి, ఫోటో కనపడవు. ఇది అందరి సాక్షుల మధ్య 11వ తారీఖు సెప్టెంబర్ నెలలో 93వ సంవత్సరం ఎన్టీఆర్ గారు మా ఇంట్లోనే బంజారా హిల్స్లో అందరినీ పిలిచి, మరీ కూడా మీడియాని పిలిచి, కొంతమంది మాకు శ్రేయోభిలాషులైన వాళ్ళ సమక్షంలో నా మెడలో తాళి కట్టి పెళ్లి చేసుకున్నటువంటిది ఈ విషయం. ఆ విషయం ఎన్టీఆర్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు. జెమినీ టీవీకి ఇచ్చిన ధర్మపీఠంలో నేను ఆమెను వివాహం చేసుకున్నానని చాలా స్పష్టంగా చెప్పారు కదా. అది ఈ ప్రపంచం అంతా చూసింది కదా. మరి అట్లా ఈ తెలుగుదేశం వాళ్ళు పిచ్చి పిచ్చిగా ఎలా మాట్లాడుతున్నారంటే, ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే,
పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకున్నప్పుడు ఎన్టీఆర్ గారికి నేను ఇల్లీగల్గా ఉన్నానా? దీనికి కూడా వీళ్ళు సమాధానం చెప్పాలా నాకు? అట్లాంటి ఇల్లీగల్ సంబంధాన్ని కొనసాగించే ఆయన యుగ పురుషుడు ఎలా అవుతాడు? ఒక స్త్రీని అన్యాయం చేసి తనతో ఈ విధంగా అక్రమంగా అన్యాయంగా ఉంచుకొని ఈ విధంగా మోసం చేసేవాడు యుగ పురుషుడు అవుతాడా? ఇది వీళ్ళు తప్పనిసరిగా ఈ కుటుంబం చెప్పాలా సమాధానం, తెలుగుదేశం వాళ్ళు కూడా చెప్పాలా. ఈరోజు నేను ఇంకెందుకంటే నేను పూర్తిగా బయటకు వచ్చేసాను. నేను ఇన్నాళ్ళు కూడా గౌరవం, మర్యాద, మంచి సంస్కారం అనుకుంటూ ఈ కుటుంబాన్ని నేను గౌరవిస్తూ వచ్చాను. ఇంతవరకు ఈ కుటుంబ సభ్యుల గురించి నేను ఎక్కువ మాట్లాడలేదు. ఈ రోజు మాట్లాడుతున్నాను. ఈ రోజు నుంచి ఈ కుటుంబం మీద నా ఫైటింగ్ ఎలా ఉంటుందో రేపు ఎలక్షన్లో నిజంగా చెప్తున్నాను. నేను వీళ్ళని ఈ రాష్ట్రం నుంచి, చంద్రబాబు నాయుడిని, ఈ పురంధరేశ్వర్ని ఈ రాష్ట్రం నుంచే తరిమి కొట్టకపోతే ఎలక్షన్ల తర్వాత వాళ్ళ మొహం కూడా కనిపించినంతగా నేను జగన్మోహన్ రెడ్డి గారికి సహాయం చేయడానికి నిర్ణయించుకున్నాను. అదేవిధంగా ఎలక్షన్లో నేను పూర్తిగా కూడా ప్రతి నియోజకవర్గం పర్యటించి వీళ్ళ దుర్మార్గాలన్నీ కూడా బయట పెట్టడానికి ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఎన్టీఆర్ 100 రూపాయల నాణెం విడుదలైంది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. తాను ఎన్టీఆర్ భార్యనని తనను ఆహ్వానించకపోవడం ఏమిటని లక్ష్మీ పార్వతి ఇప్పటికీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. లక్ష్మీ పార్వతిని ఆహ్వానించకపోవడం సరికాదన్నారు. ఆమెను ఎన్టీఆర్ చాటుగా పెళ్లి చేసుకోలేదని, వేదిక మీద అందరి సమక్షంలో పెళ్లి చేసుకున్నారన్నారు. ఆమె వల్లే తాను బతికానని అప్పట్లో ఎన్టీఆర్ చెప్పారని గుర్తు చేశారు. కాబట్టి ఈ కార్యక్రమానికి లక్ష్మీ పార్వతిని ఆహ్వానించకపోవడం సరికాదన్నారు. ఆవిడ కూడా ఫ్యామిలీ మెంబరే కదా, వెళ్ళారా? లక్ష్మీభారతి గారిని పిలవలేదు. మంచిది కాదు, కరెక్ట్ కాదు. ఎందుకంటే వీరు రామారావు గారు ఆఖరి రోజుల్లో మన అందరికీ వినబడేలా చెప్పింది ఏంటి? ఈవిడ వల్లే నేను బతికాను, లేకపోతే చచ్చిపోయేవాడిని అని చెప్పారు. వాళ్ళకి న్యాచురల్గా స్టెప్ మదర్ అంటే ఇష్టం ఉండకపోవచ్చు. కానీ ఎన్టీ రామారావు గారు స్వయంగా ప్రకటించినటువంటి ఆయన భార్య, ఆ భార్య కూడా సీక్రెట్గా రిజిస్టర్ మ్యారేజ్ కాదు, తిరుపతిలో వేదిక మీద పెళ్లి చేసుకున్నాడు ఆయన. సో అది కొంచెం నాకు బాధగా ఉంది. ఆవిడ కూడా పిలిచి ఉండవలసింది. ఏపీలో ఖచ్చితంగా రాజకీయాలు పొత్తుల మీద నడుస్తున్నాయి. ఇందాక దగ్గర మీరు చూస్తే మనం ఏదో ఒక మార్పు తీసుకురావాలి అని అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర సమితి భవన్లో టీఆర్ఎస్వి నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఎన్నికలు వచ్చినప్పుడే ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డిలకు నియోజకవర్గాల ప్రజలు గుర్తుకు వస్తారని విమర్శించారు. నియోజకవర్గంలో వారు చేసిన అభివృద్ధి శూన్యమని అన్నారు. ఒక బీసీ ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గ ప్రజలకు దగ్గరైన స్థానిక శాసనసభ్యుడిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని అన్నారు. మేము ఒకటే విషయం చెప్పదలుచుకున్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హౌసింగ్ మినిస్టర్గా ఉండి ఎంతమంది ఉద్యోగ అవకాశాలు కల్పించారు కోదాడ నియోజకవర్గంలో. కోదాడ నియోజకవర్గంలో 2,30,000 ఓట్లు ఉంటే కుటుంబంలో ఇద్దరు చెప్పుకున్న వాళ్ళకి భార్యకు ఒక ఎమ్మెల్యే సీట్ కావాలి, భర్తకు ఒక ఎమ్మెల్యే సీట్ కావాలి. అంటే సుమారు 2,30,000 మంది ఎమ్మెల్యే కోదాడ కాన్స్టిట్యున్సీలో ఉండాలి. అంటే మీకు ఎటువంటి పిల్లలు లేరు, జల్ల లేరు చెప్పుకున్న మీరు ఈరోజు భార్యాభర్తకి అవకాశాలు కావాలని ఈరోజు చైతన్యం వచ్చినటువంటి యువకులు కోదాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులందరూ ఎక్కడికి పోవాలని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అసలు ప్రధానమైన నిరుద్యోగులు మీరు. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో నుంచి బీఆర్ఎస్ పార్టీలో పోవడానికి మీరు నానా రకాలుగా ప్రయత్నాలు చేసి చివరికి బేరాలు కుదరక మీరు పార్టీ మారకుండా మళ్ళీ మేము కాంగ్రెస్ కట్టుబడి ఉన్నాం, మా ప్రాణం ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీలో మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకపోతే నేను గడ్డం గీయించుకుంటా, నేను అసలు రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు రాజకీయాలు ఎందుకు కొనసాగుతూ ఉన్నాడు? నైతిక బాధ్యత వహించి పార్టీ రాజకీయాలకు దూరం ఉండి ఎవరైతే నాయకులు ఉన్నారో ద్వితీయ స్థాయి నాయకత్వానికి అవకాశాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 2014 ఎన్నికల సందర్భంగా తన కారులో తరలిస్తున్నటువంటి డబ్బు తగలబడ్డది. అది ఎక్కడిది? ప్రజలకు సమాధానం చెప్పాల్సింది. నిరుద్యోగత ఎక్కడ? తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు 24 గంటలు కరెంట్ ఇస్తూ ఉంది. కరెంటు విద్యుత్ వినియోగం, తలసరి విద్యుత్ వినియోగం ఎక్కువ ఉండటం వల్ల నిరుద్యోగత దేశంలో ఎక్కడా లేనటువంటి స్థాయిలో తక్కువగా తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఈరోజు ఇతర రాష్ట్రాల నుంచి అనేక మంది మగవాళ్ళు కూడా వచ్చి ఇక్కడ వ్యవసాయ రంగంలో, ఇతర పారిశ్రామిక రంగాల్లో పనిచేస్తున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్లో మీరు చూడండి, హైదరాబాద్లో ఉమ్మడి రాష్ట్రంలో సుమారు 7,30,000 మంది, 7,40,000 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉంటే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే తీరుకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర బుడగా బజ్జం వెల్ఫేర్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల యాదగిరి ప్రకటించారు. ఎమ్మెల్యే వివేకానందకు రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. కేపీ వివేకానంద గురించి ఎవరికీ తెలియదని, ఉద్యమంలో తాము ముందు ఉండి పోరాటం చేశామన్నారు. కేపీ వివేకానంద పార్టీలు మారి మళ్లీ పార్టీకి వచ్చిందన్నారు. కమిటీ మెంబర్ కూడా ఉన్నాను కాంగ్రెస్ కమిటీలో. ఆ రోజు నన్ను పిలిచి, దార్సాబ్ ఆ రోజు ఎవరు లేరు, నేను, మధుసూదనాచారి,
ఒక విజయరామారావు, మేము ముగ్గురు నలుగురు మేము ఉంటి బంజారాస్ రికార్డు పంపించేసి దాంతో తమ్ముడు తెలంగాణ, ఎందుకంటే నాది మెదక్ జిల్లానే మీకు చెప్పాలి, నాది అసెంబ్లీ నర్సాపూర్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ వస్తుంది, నాది మెదక్ జిల్లానే. దాంతో మన మెదక్ జిల్లా నుంచి మనం పోరాడదాము, సాధించుకుందాం మనము, నువ్వు టీఆర్ఎస్లో జాయిన్ అయిపో అని చెప్పంటే వారం కావాలి టైం అని చెప్పాను. అన్నానికి వారం కావాలి టైం అన్నా, లేదా వారం ఎందుకు 2 దినాలు నువ్వు డిసిషన్ తీసుకో. అప్పుడు మధుసూదన చారిసాప్ ఉన్నాడు, లేదు డాక్టర్ తమ్ముడు ఇమీడియట్గా 2 దినాలు డిసిషన్ తీసుకో. మరి ఇక్కడ బహిరంగ సభ అవుతుంది అక్కడ కరీంనగర్, ఫస్ట్ మీటింగ్ అది అవుతుంది, ఆ టైంకి నువ్వు వచ్చేయాలి అంటే సరే అని చెప్పేసి ఫస్ట్ మీటింగ్ కరీంనగర్ అయింది, బహిరంగ సభ హై స్కూల్ పబ్లిక్ గార్డెన్. అప్పుడు నేను ఒక 10 కార్లు తీసుకొని ముఖ్య నాయకులను అనుచరులను తీసుకొని కాంగ్రెస్ వాళ్ళని మొత్తం అనుచరులు తీసుకొని బహిరంగ సభకు హాజరైనాం. ఒక 50 మంది అక్కడనే సన్మానం చేసినాం, దండ వేసి అక్కడనే మాట్లాడినాం. డాక్టర్ సాబ్ అని చెప్పేసి డాక్టర్ యాదగిరి గారు ఎందుకు కలుస్తున్నారు మన పార్టీలో అని చెప్పి డాష్ మీద చెప్పేసాను. అందరు సపోర్ట్ కొట్టారు. దాని తర్వాత వచ్చి ఇక నువ్వు మంచి ముహూర్తాలు పెడతావు చూడకు, నువ్వు జైలుగా తొందరగా అని చెప్పాడు. అంటే నేనన్నా సరే అని చెప్పి ఎల్లుండి జైలుగా అన్నాడు. దురదృష్టవశాత్తు ఏముందంటే ఆ రోజు అమావాస్య. నేను వెంటనే ఫోన్ చేసి చెప్పిన అమావాస్యకి, అన్న ఇది ఎల్లుండి అమావాస్య ఉంది, వద్దన్న మా పంతులు వద్దని చెప్పిండు. వద్దు నువ్వు అమావాస్య తమాషా లేదు, మరి సార్తాను పోయినా అన్న ఇట్లా అమావాస్య తమాషా మరొకటి ఓపెన్గా అమావాస్య జైలుగా ఏముంటుంది, జలదృశ్యం. అప్పుడు మన పార్టీ జలదృశ్యం సూచన. ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఆశా యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో నారాయణపేట నియోజకవర్గ ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంకు వెళ్లి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు బాలరాం జోషి మాట్లాడుతూ ఆశాల సమస్యల పరిష్కారం కొరకు స్థానిక ఎమ్మెల్యే స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ సర్వే అయినా ఆశలతో చేయించుకుంటుందని, పారితోషికం పేరుతో పనిభారం మోపుతూ ఆశాలను శ్రమ దోపిడీకి గురి చేస్తుందన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 18,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి అట్లా ఫిక్స్డ్ వేతనం అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 11వ PRC ప్రకారం చాలా మందికి ప్రజాప్రతినిధులతో సహా చాలా మంది కూడా వేతనాలు పెరిగినాయి. మనకు మాత్రం ఎట్లాంటి వేతనం పెరగలేదు. ఇచ్చేది పారితోషికం, పనిశాఖ వేతనం అంటూ ఈరోజు 5,000, 6,000 చేతులు పెడుతున్న పరిస్థితి ఉంది. అంటే ఈ వేతనంతో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మన కుటుంబ పోషణ అనేది ఏ రకంగా సాగుతుంది. అందుకే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మన వేతనం ఫిక్స్డ్ వేతనం 18,000 ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ఉద్యోగ భద్రత, PF, ESI ఇట్లా ఉద్యోగికి కనీస సౌకర్యాలు కల్పించాలని చెప్పి మనం కోరుతా ఉన్నాం. ఎందుకంటే మనకు తెలుసు ఈ రాష్ట్రంలో ఈ రాజ్యంలో ఒక్కసారి ఎమ్మెల్యే అయితే ఆయన మళ్ళీ ఎమ్మెల్యే కాకుండా సరే 5 ఏళ్ల పొద్దు ఎమ్మెల్యే అయిన తర్వాత దిగిపోయిన తర్వాత ఆయన PF వస్తుంది, ESI వస్తుంది, వాళ్ళ కుటుంబానికి పెన్షన్ వస్తుంది. కాబట్టి మనం దాదాపు 60 సంవత్సరాల పాటు ఈ ఉద్యోగంలో ప్రజలకు సేవలు అందించే వారికి ఎందుకు మాకు PF అమలు చేయట్లేదు, ఎందుకు మాకు ఉద్యోగ భద్రత కల్పించలేదని చెప్పి అడుగుతా ఉన్నాం. కాబట్టి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి మన ఎమ్మెల్యే గారు చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే కరోనా కష్టకాలంలో మనం COVID-19 కాలంలో చాలా ఇబ్బందులు పడి మన ప్రాణాలను పరంగా పెట్టి, మన కుటుంబ ప్రాణాలను పరంగా పెట్టి ప్రజలకు వైద్య సేవలు అందించినాం. చాలా కష్టకాలంలో కూడా మనం బయటికి వెళ్లి ప్రజలకు సేవలు అందించినాం. కాబట్టి ఇట్లాంటి ఒక క్లిష్టమైన పరిస్థితుల్లో పనిచేసి వైద్య సేవలు అందిస్తున్న క్షేత్రస్థాయిలో ఈ రకంగా ఆశాలను తక్కువ వేతనం ఇచ్చి ఇబ్బంది పెట్టడం సరైనది కాదు. కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఆశాల యొక్క పారితోషికం పనులు చాలా అప్పచెప్తా ఉన్నారు. కాబట్టి మరి ఈ పారితోషికంతో సంబంధం లేని పనులను అప్పచెప్పొద్దని చెప్పి కోరుతా ఉన్నాం. దీంతో పాటు కొన్ని PSCలలో
కూటమి డబ్బాలు పంపిస్తా ఉన్నారు. అది అంటువ్యాధి, ఆశాలకు కూడా అది అంటే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటి కూటమి డబ్బాలను మోయించొద్దని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా లెప్రసీ సర్వేలో చాలా మటుకు ఇప్పటి వరకు పారితోషికం అందలేదు, కంటి వెలుగు తదితర పారితోషికం కూడా అందలేదు. కాబట్టి వెంటనే అందివ్వాలని చెప్పి ఆశాలకు పనిభారం తగ్గించాలని చెప్పి మనకంటూ ఒక జాబ్ చాటు లేదు. మనం ఏం పని చేయాలనేది ఇష్టం వచ్చిన ఏ పని నియోజకవర్గంలో మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు రాజేందర్ రెడ్డి గారి దగ్గరికి వచ్చినాం. సార్ లేడు, సార్ మనిషి ఉన్నాడు, సార్కి అందజేయాలని చెప్పి మన సమస్యలు సార్కి చెప్పాలని చెప్పి మనం తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా అన్నమయ్య జిల్లా ఎస్పీ గంగాధర్ రావు ఆదేశాల మేరకు రాజంపేట పట్టణం ఉస్మాన్ నగర్ లో సిఐ నరసింహారావు ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 30 బైకులు 2 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు అన్నమయ్య జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా డిఎస్పీ గారు రాజంపేట డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మొత్తం సబ్ డివిజన్లోని సుమారు 80 మంది పోలీసులు ఆల్ క్యాడర్లో కలిసి ఈరోజు రాజంపేట టౌన్ ఉస్మాన్ నగర్ అనేది తరచుగా చిన్న గొడవలు జరుగుతూ ఉండే ప్రాంతం అది. కాబట్టి సార్ వాళ్ళ ఆదేశాల మేరకు ఇక్కడ 80 మందితో కార్డినెన్స్ సెర్చ్ కార్యక్రమం తెల్లవారుజాము నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్డినెన్స్ సెర్చ్లో భాగంగా ఈ ప్రాంతంలో గతంలో అల్లర్లు చేసుకున్న వాళ్ళని పిలిచి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడము, అట్లాగే ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు ఇక్కడ వచ్చి షెల్టర్ కొత్తగా తీసుకున్నారా అని చెప్పి ఈ ఉస్మాన్ నగర్లో ప్రజలను అడిగి వివరాలు తెలుసుకోవడము, అంతేకాకుండా ఇక్కడ వాహనాలను ప్రతి వాహనాన్ని యొక్క రికార్డ్స్ను వాటిని అడిగి తీసుకోవడము, ఏవైనా దొంగ వాహనాలు కానీ లేకపోతే సస్పెక్ట్ వాహనాలు కానీ ఏమైనా ఉన్నాయంటే వాటిని వెరిఫై చేయడం జరిగింది. ఇప్పటికి సుమారుగా 2 ఆటోలు 30 బైకులు వాటి యొక్క రికార్డ్స్ సరిగా లేనందున అన్ని వాటిని తీసుకొని వచ్చి ఒక చోట పెట్టి వాటిని వెరిఫై చేస్తూ ఉన్నాము. ఆ రికార్డ్స్ని పరిశీలించిన మీదట ఆ రికార్డ్స్ సరిగా లేని వాటిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని రికార్డ్స్ ఉన్న వాటిని మళ్ళీ ఓనర్స్కి తిరిగి ఇచ్చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు చేస్తున్నాము. ఈ రాబోయే ఎలక్షన్స్ దృష్ట్యా సమస్యాత్మక ప్రదేశాల్లో గ్రామాలు శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ రావడంతో సిఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది అప్రమత్తమైంది. వెంటనే ఎయిర్పోర్టులో తనిఖీలు చేపట్టారు. మరోవైపు ఫోన్ కాల్ను ఆరా తీశారు. అంతలోనే ఎయిర్పోర్ట్ అధికారులకు ఫోన్ చేసి సదరు ఫోన్ కాలర్ క్షమాపణ చెప్పాడు. పొరపాటున తమ పిల్లలు ఫోన్ తీసుకుని చేశారని ఆ వ్యక్తి భద్రతా సిబ్బందికి క్షమాపణలు కోరినట్టు సమాచారం. దాంతో ఎయిర్పోర్ట్ భద్రతా సిబ్బంది అంతా ఊపిరి పీల్చుకున్నారు. పల్లె కన్నీరు పెడుతుంటే వైసీపీ నాయకులు పన్నీరు చల్లించుకుంటున్నారని జనసేన ఉభయ గోదావరి జిల్లాల పార్లమెంటరీ ఇన్ఛార్జ్ బోలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం జనసేన పల్లెపూరు కార్యక్రమంలో భాగంగా పెంటపాడు మండలం మీనవల్లూరు గ్రామంలో ఆయన పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ను ప్యాకేజీ స్టార్ అని విమర్శిస్తున్న ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ప్యాకేజీ ఇప్పించడంలో బ్రోకరిజం చేశారా అని ప్రశ్నించారు. మరి ఆపదలు ఆదుకునే అన్న కరోనా కష్టకాలంలో మరి ₹1 కోటి విలువ చేసేటటువంటి నిత్యావసర సరుకులు మరి ఇచ్చినటువంటి నేత, అలాగే భవన కార్మికులు ఇసుక లేక ఇబ్బందులు పడుతుంటే వారికి 50 రోజులు ఉచిత అన్నదానం చేసినటువంటి నేత. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన పాఠశాల విద్యాశాఖ కార్యాలయం ముట్టడి, మెగా డిఎస్సి ప్రకటించాలని డిమాండ్. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు. ప్రాణం పోయినా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు వెళ్లనని స్పష్టం.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఎన్టీఆర్ 100 రూపాయల నాణెం విడుదల. లక్ష్మీ పార్వతిని ఆహ్వానించకపోవడం సరికాదన్న ఉండవల్లి అరుణ్ కుమార్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.